గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 54 దాటి 55వ ఘట్టంలో అడుగు పెడుతోంది. దీనికి కారణం పరీక్షలకి సిద్ధం కావాల్సి ఉన్నటువంటి సమయంలో కూడా ఈ పిల్లలందరూ ఇక్కడికి రావడం, అంతేకాక వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆదర అభిమానాలతో పంపించడం, దీనికి తోడుగా ప్రేక్షకులైనటువంటి మీ అందరూ కూడా కార్యక్రమాన్ని అభినందిస్తూ మాకు తెలియచేస్తూ ఉండడం, విష్ణు సహస్రనామ మాధుర్యానికి సంబంధించిన అనుమానాలని మాత్రమే మీరు కానీ పత్రికాముఖంగా కానీ వాట్సాప్ల ద్వారా లేదా ఫోన్ల ద్వారా తెలియజేస్తే సమాధానాన్ని సుస్పష్టంగా ప్రమాణాలతో మాత్రమే తెలియచేస్తాం అని తెలియచేస్తున్నాను. ఈ చక్కనైనటువంటి స్ఫూర్తితో 54 నుండి 55వ ఘట్టానికి వెడుతూ ఈ పిల్లలందరూ కూడా 50వ శ్లోకం నుండి 59 వరకు చదువుతారు. మరొంకో ముఖ్యమైనటువంటి నామంలోని విశేషాన్ని అనుకుందాం వారు చదవడానికి ముందు. కృతజ్ఞో మేదినీపతి. కృతజ్ఞ, కృత అంటే చేసింది ఏదుందో, జ్ఞ గుర్తుంచుకునేవాడు అని అర్థం. కృతజ్ఞ, రోజు చక్కగా భోజనం పెట్టే అమ్మ, రోజు చక్కగా పాఠాన్ని చెప్పే గురువు, అలాగే మంచి చెడు అనేటటువంటి దాన్ని మనకి తెలియచెప్పేటటువంటి తాతయ్య ఊళ్ళో కూర్చుని వింటాం కదా కొన్ని మాటలు, వాళ్ళే ఒక్కోసారి దండిస్తారు. తప్పు చదువుతున్నావు, ఇది సరికాదు అని. ఎందుకని? మన మంచి కోసమే. భగవంతుడు కూడా కృతజ్ఞ, మనం ఏం చేశామో దాన్ని బాగా గుర్తుంచుకుంటాడు ఆయన. గుర్తుంచుకుని ఎప్పుడు ఏం చేయాలో దానికి సరైనటువంటి తిరిగా ఆ విధానాన్ని చేస్తాడు. శ్రీమద్ రామాయణంలో గోదావరి నదిలో అమోఘంగా స్నానాన్ని చేశారు సీత, రామచంద్రుడు, లక్ష్మణస్వామి కూడా ఉన్నాడు. అలాంటి సందర్భంలో రామచంద్రుడు చాలా సంతోషంగా అక్కడ వచ్చేటటువంటి గాలికి కాస్త నిద్రపోదాము అని అనుకుని సీతమ్మ కుడి తొడ మీద తలబెట్టుకుని అలా నిద్రిస్తున్నాడు. గుర్తుంచుకోండి, కళ్ళలో కనిపించాలి కథ ఏదన్నా చెప్తున్నప్పుడు. ఆయన ముఖాన్ని చూస్తూ ఆవిడ, నాలాంటి స్త్రీని కట్టుకోవడం బట్టి కదా పాపం ఈయనకి ఇంత కష్టం వచ్చింది, అదే మరెవరినైనా చేసుకుని ఉంటే ఎంత అదృష్టవంతుడు అయ్యి ఉండేవాడు. ఈ ముఖాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉంది. సూర్య వంశంలో పుట్టినటువంటి వానికి ఇట్లాంటి కష్టం వచ్చిందా అని పాపం అలా దుఃఖిస్తూ చూస్తూ ఉంటే, ఎక్కడి నుండో ఒక నల్లనైనటువంటి కాకి, ముక్కు బాగా, అసలు మామూలు కాకికే సూటిగా ఉంటుంది ముక్కు, ఇది మరింత బాగా సూటిగా ఉన్నటువంటి ముక్కు కలిగిన కాకి సీతమ్మని ఇక్కడ గీరింది. వెంటనే సీతమ్మ ఒకసారి కదులుదామని అనుకుని, ఎక్కడ తన తొడ మీద నిద్రిస్తున్నటువంటి రామచంద్రుని తల ఉంది కాబట్టి ఆయనకి మెలకు వస్తుందో అని అలా మౌనంగానే భరిస్తూ ఉండిపోయింది. క్షత్రియకాంత కదా, రాజా కులానికి చెందింది ఆవిడ కాబట్టి ఓర్చుకుంది. మళ్ళీ వాడు ఊరుకోరా, మళ్ళీ గిరగిర తిరుగుతూ మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడే మరో చోట పొడిచాడు, గట్టిగా గీరాడు. గీరితే రక్తపు బొట్టోటి రామచంద్రుని యొక్క నుదుటి మీద పడింది. పడగానే దగ్గరగా ఉండేటటువంటి దర్భని తీసి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని చదివి విడిచాడు. ఇది కథ. వథార్హమపి కాకుత్సహ కృపయా పర్యపాలయత్. నిజంగా రామచంద్రుడు ఎవరైనా సరే ధనుస్సులో బాణాన్ని వేస్తే ఊరుకునే లక్షణం కలిగినవాడా? కాదుగా. వెంటనే ఏం చేస్తాడు? ఖచ్చితంగా సమాధానాన్ని చెప్తూ మరో బాణాన్ని విడిచి వాడిని, రామచంద్రుడంతటి వాడు బాణం వేస్తే అవతలి వాడు బతుకుతాడా? బతకడు కదా. వేసేయాలి కదా బాణాన్ని. వేయకుండా ఏం చేశాడు ఆయన? విడిచిపుచ్చాడు.
ఇదేమిటి? రామచంద్రుడంతటి వాడు ఎవరి మీదో బాణం వేయడం కాకుండా తన భార్య యొక్క ఈ ప్రదేశంలో అలా గీరితే ఆ గీరినటువంటి కాకిని స్వయంగా గమనించి బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. అంతే, చంపేలా. ఎందుకని? ఆశ్చర్యం కాదు? ఇక్కడుంది రహస్యం. కృతజ్ఞ, అదొక పరీక్ష కోసం చేయబడింది. రామచంద్రుడు ఇక్కడున్నాడు, రేపో మాపో నన్ను రావణాసురుడు ఎత్తుకు వెళ్ళిపోతాడు. నన్ను అంటే సీతమ్మని అనుకుంటోంది, నన్ను ఎత్తుకుపోతాడు. పోయిన తర్వాత కూడా ఇలాగే ఉదాసీనతతో పట్టించుకోకుండా ఓన్లే ఒకసారి అలా అయితే నష్టం ఏంటి అనుకుంటాడా, లేక ఇంతకంటే ఎక్కువదైనటువంటి బాణంతో అలా అవతల వాడిని వధిస్తాడా, రావణాసురుని వధిస్తాడా లేదా అని ఆలోచించడంతో పాటు రాక్షసులందరూ కూడా రాత్రిపూట మేల్కొనే లక్షణం కలిగిన వాళ్ళు, పగటిపూట మేల్కొనే వాళ్ళం మనం. వాళ్ళు నిశాచరులు, అంటే రాత్రిపూటే మేల్కోగా ఉండి తిరుగుతూ ఉండేటటువంటి వాళ్ళు. అలాంటి లక్షణం కలిగినటువంటి రాక్షసులు కాబట్టి, రామచంద్రుడు మనుష్య రూపుడు కాబట్టి నీకు నిద్ర వస్తుంది, వాళ్ళు మేల్కొని ఉంటారు. అంతటి కష్టాన్ని రావణాసురుడు ఏదైనా సీతమ్మకి చేస్తే అప్పుడు కూడా ఇలాగే విడిచేస్తాడా ఆవిడ ఆలోచించింది. కానీ రామచంద్రుడు వెంటనే ఆ దగ్గరగా ఉండే దర్పని తీసుకుని బ్రహ్మాస్త్రంగా విడిచేశాడు. అంటే ఏంటి? మంత్రం అనేది నిద్రలో ఉన్నప్పుడు ఫలించదు. నిద్ర కొద్దిగా మెలకు వచ్చిన తర్వాత కానీ మంత్రంలోని అక్షరాలన్నీ రావు కదా. మా చిన్నప్పుడు అంటూ ఉండేవారు, నిద్రలో లేపి 17 ఎంత అంటే 289 అని చెప్పావా లేదా అని అడిగేవారు. అలా వస్తేనే అది చదువు. నిజంగా నిద్రలో లేపి అడిగితే చెప్పగలగాలి. అలా రామచంద్రుడు మంచి నిద్రలో ఉంటే ఈయన మనుష్య రూపుడు కాబట్టి, రాక్షసులు రాత్రే బలం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రయోగిస్తే రామచంద్రుడు అలా వెంటనే దానికి ప్రతిస్పందిస్తాడా, అంటే మళ్ళీ బాణాన్ని వేస్తాడా అని అందుకోసం పరీక్షగా ఇంద్రుడు పెట్టాడు ఈ పరీక్షని. కృతజ్ఞ, ఓహో ఇంద్రుడు పంపించాడన్నమాట అని. కృత, ఆ పంపించడంలో ఉండే రహస్యాన్ని జ్ఞ తెలుసుకున్నటువంటి వాడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. ఆయన ఏ పని చేసినా సరే మంచి ఆలోచనతో ఉంటుంది తప్ప కేవలం మామూలుగా మనుషుల్లా మనలాగా సామాన్యమైనటువంటి వాటి మాత్రం చేయడు. అర్థమైంది కదా? కృతజ్ఞ. ఈ స్ఫూర్తితో 50 నుంచి 59వ శ్లోకం వరకు ఉత్సాహంగా చదువుదాం. ప్రారంభించండి. స్వపనస్వవసో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సి రత్నగర్భోధనేశ్వరః ధర్మగుద్ధర్మకృద్ధర్మి సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్ విధాతా కృతలక్షణః గభస్తినేమిః సత్వస్థః సింహో భూతమహేశ్వరः ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్పురుసత్తమః వినయో జయ సత్యసందో దాశారః సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమః అంబో నిధిరనంతాత్మా మహోదతిశయోంతకః అజో మహాగస్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః త్రిపదశ్రితసాధ్యక్షో మహాశృంగకృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. త్రివిక్రమః ఉంది కదా. త్రివిక్రమః వామన అవతారంలో అంటే పొట్టివానిగా శ్రీ మహావిష్ణువు యాచనకి వెళ్ళాడు. ఒక్కొక్కప్పుడు ఏమవుతూ ఉంటుందంటే అధికారము సంపద
శారీరకమైన శక్తి బాగా ఉన్నటువంటి సందర్భంలో అహంకారం పెరుగుతుంది. బలి అనే చక్రవర్తి ఒక ఆయనడు, ఆయన పేరు బలి. బలి అనే మాటకి గుణి అంటే గుణం కలిగినవాడు, ధని అంటే ధనం కలిగినవాడు, జ్ఞాని అంటే జ్ఞానం కలిగినవాడు లాగా బలి అంటే ఏంటి? మంచి బలం కలిగినవాడు. నాకు మంచి బలం కలిగి ఉన్నాను కదా అనే అహంకారంతో దేవతలందరూ ఏ ఏ లోకాల్లో ఉంటారో అన్ని లోకాలకి వెళ్ళి, అంటే దేవలోకాలు అన్నిటిలోకి వెళ్ళి అందరూ దేవతల్ని కూడా ఓడించడం ప్రారంభించాడు. సహజమేది. అలా అందరినీ కూడా దేవలోకాల్లోంచి అలా పారిపోయేలా చేస్తూ ఉంటే దేవతలు అందరూ వచ్చి ఈ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి, స్వామి మేమందరం మా మా సొంతమైనటువంటి రాజధానుల్ని ఖాళీ చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి అరణ్యాల్లో ఉండవలసిన పరిస్థితికి వచ్చింది, నువ్వే రక్షించాలి. ఆయన చాలా తెలివితేటలు కలిగినటువంటి వాడు, మేధావి. బలిచక్రవర్తి బుర్రలోనికి వెళ్ళి ఆలోచించాడు, ఎందుకు బలిచక్రవర్తి ఇలా చేస్తున్నాడు అని. అంతైందా? వెంటనే బాణం వేసుకోటేలా. ఆయన దగ్గర ఎన్నున్నాయి? సుదర్శనం చక్రం ఉంది, గద ఉంది, నందకం అనే ఖడ్గం ఉంది. వీటితో కొట్టేచ్చుగా. కాదు, ఎందుకు వీడు ఈ పని చేస్తున్నాడు అని బుర్రలోకి వెళ్ళి చూశాడు. ఎవరి బుర్రలోకి? బలిచక్రవర్తి బుర్రలోకి వెళ్ళి చూశాడు. ఆశ్చర్యమైంది. ఎందుకు? నేను కూడా ఈ శ్రీ మహావిష్ణువు చేతిలో మోక్షాన్ని పొందాలి అనే ఆలోచనతో ఈ పని చేస్తాడు. లోకంలో చిత్రమైనటువంటి వ్యక్తులు కనిపిస్తారు, దానికి వచ్చి ప్రార్థించచ్చుగా. కాదు, ఇలా చేశాడు. చేసి బ్రహ్మాండమైన యాగాన్ని పెట్టాడు బలిచక్రవర్తి. యాగము అంటే దాన్ని విశ్వజిత్ యాగము అంటారు. ప్రపంచాన్ని అంతటినీ జయించి ఎవరెవరు ఏ ఏ రాజ్యాలకి అధిపతిలో మళ్ళీ వాళ్ళనే పిలిచి వాళ్ళకి ఆ రాజ్యాలు ఇచ్చేయడం. అదే తీసుకోవడం ఎందుకు, ఇచ్చేయడం ఎందుకు? కాదు, వాళ్ళందరి దగ్గర రాజ్యాలని తీసేసుకున్న తర్వాత వాళ్ళు రాజులు కారు ఆ ప్రాంతాలకి, మీ రాజ్యాలు మీకు ఇచ్చేస్తున్నానయ్యా అని తాను స్వయంగా ఆ రాజ్యాలని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని రాజులుగా చేయడం. ఆ పని చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు కూడా వామని రూపంలో వెళ్ళి అడిగాడు, ఏం కావాలి? 3 అడుగుల నేల కావాలి. అలాగే తప్పకిస్తాను. గమ్మత్తు, ఆలోచించి చూడండి. ఎవరైనా 3 అడుగుల నేలలో ఇల్లు కట్టుకోగలరా? ఎవరైనా 3 అడుగుల నేలలో ఇల్లు కట్టుకోవడం కాబట్టి ఉండగలుగుతారా? 3 అడుగుల నేలలో ఏమి చేయగలుగుతారు? తెలుసు ఎవరికి? ఆ అడిగినటువంటి దానం ఏ శ్రీ మహావిష్ణువు అడిగాడో ఆ అడిగిన దానంలోని అంతరర్థం అర్థమైపోయింది. ఎవరికి? బలిచక్రవర్తికి. వీడు శ్రీ మహావిష్ణువు కాకపోతే ఇంత చిత్రంగా చమత్కారంగా అర్థం లోపల దాగి ఉండేలా అడగడు అని అర్థమైంది. అర్థమైనప్పుడు ఏం చేయాలి? అబోయ్ మొత్తం మన రాజ్యాన్ని అంతటినీ ఆక్రమించేస్తాడు, పట్టేస్తాడు, ఇంక లాభం లేదు అని చెప్పి ఆగిపోవాల్సింది కాస్త నేను ఇస్తాను అన్నాడు. ఆ పక్కన ఉండే శుక్రాచార్యుడు రాజగురువు, నువ్వు ఇవ్వద్దన్నాడు, నేను ఇస్తాను. త్రివిక్రమ, అలాగే నేను ఇస్తాను అని నేలనంతటినీ కూడా ఒక పాదంతో, ఆకాశం అంతటినీ కూడా ఒక పాదంతో ఆక్రమించి, అంటే మొత్తం పెద్దదైనటువంటి పాదాన్ని చేసి భూమి అంతా ఆ పాదంగానే అయ్యేలా చేసి, అంటే ఆ పాదానికి ఇంకా ముందు తూర్పు దిక్కు లేదు, పాదానికి కుడి పక్కన ఇంకా దక్షిణం లేదు, పాదానికి వెనుక పశ్చిమపు దిక్కు లేదు, పాదానికి ఎడమ పక్క ఉత్తరపు దిక్కు లేదు, పాదం పైభాగం ఆకాశం వరకు దాదాపుగా వ్యాపించింది. అలా పెద్దదనే పాదంగా చేసేసాడు. అలాగే ఆకాశానికి ఇంకో పాదం పెట్టాడు కదా, ఆకాశం పైన ఎన్ని లోకాలు ఉంటాయో అన్ని లోకాలు కూడా ఇంకో పాదం నిండిపోయాయి. అంటే మొత్తం ప్రపంచం అంతా ఎలా ఉంది? 2 పాదాలుగా ఉంటే, బలిచక్రవర్తి నేను 3 అడుగులు కదా నిన్ను అడిగాను, 3వ అడుగు ఎక్కడ పెట్టను? నా శిరస్సు మీద పెట్టు అన్నాడు. అది ఆ శిరస్సు మీద శ్రీ మహావిష్ణు యొక్క పాదం పెట్టడం అంటే అది మామూలు విషయమా?
కానే కాదుగా. అంతేకాక తన భార్యని పిలిచి, వింధ్యావళి ఆవిడ పేరు, బంగారపు కుండతో నీళ్లు తీసుకొస్తే శిరస్సు మీద ఆ పాదాలని స్వయంగా కడిగితే, ఆ కడిగినటువంటిదే బ్రహ్మ కడిగిన పాదం అని అంటుంటాం మనమే. అంతటి అవకాశాన్ని, అదృష్టాన్ని పొందింది ఆవిడ. తానే కాక తన భార్యతో కూడా ఆ పాదాలని కడిగించుకోగలిగినటువంటి, కడగగలిగినటువంటి అదృష్టాన్ని ఇచ్చిన వాడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. ఇక్కడ చిత్రం గమనించాల్సింది, త్రివిక్రమ అంటే 3 అడుగులు నేల నాకు ఇయ్యి అంటే, 3 అడుగులు మనం అనుకునే బలిచక్రవర్తిదో శుక్రాచార్యుడిదో కాదు, మహావిష్ణువు యొక్క పాదాలు 3. ఆ మహావిష్ణు పాదం ఎంత ఉంటుందో ఆ పాదపు కొలతలో 3 అడుగులు అడిగాడు అని అర్థం. అంతటి తెలివితేటలు కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు. త్రివిక్రమ, 3 లోకాలని కూడా ఆక్రమించేశాడు. 3 లోకాల్లోనూ కూడా తన పరాక్రమాన్ని చూపగలిగినవాడు. కాబట్టి మనకి కూడా ఏదైనా ఇబ్బంది అంటూ కానీ కలిగినట్లయితే ఆయన 3 లోకాల్లో ఉండేటటువంటి ఆ కష్టాలని తీర్చగలిగిన వాడు. కాబట్టి ఏ లోకంలో ఏ కష్టం మనకు వచ్చిందో ఆ కష్టాన్ని గురించి ప్రార్థిస్తే తీర్చగలడు అని అర్థం. ఉదాహరణకి పాతాళలోకం ఉందనుకోండి, అన్నీ సర్పాలే ఉంటాయి. సర్పబాధ మనకి ఏదైనా ఉందనుకోండి, అంటే మన తాత కానీ ముత్తాత కానీ మన వంశంలో ఎవరైనా సరే పాము కాటు తగిలి పాపం మరణించి ఉన్నవాళ్ళైతే, అదిగో ఆ చిట్ట చివరిదైనటువంటి పాతాళ లోకానికి సంబంధించిన ఆ బాధ మన వంశానికి ఉంది కాబట్టి అది లేకుండా ఉండేలా ప్రార్థించాలంటే త్రివిక్రమాయ నమః. అర్థమవుతుందా? అలా ఏ లోకం దేనికి ప్రసిద్ధమైనదో, ఏ లోకంలో ఎవరుంటారో ఆ లోకంలో వాళ్ళ వల్ల మనకి బాధ కలగకుండా ఉండాలి అంటే ఈయన 3 లోకాలకి అలా వ్యాపించినటువంటి పాదాలు కలిగిన వాడు కాబట్టి ఆ బాధని తొలగిస్తాడు అని అర్థం. రాక్షసులు లోకంలో ఉంటారు. ఆ రాక్షసుల వల్ల మనకి బాధ కలగకుండా ఉండాలంటే చేయాలి. ఇవాళ రాక్షసులు ఎవరు? అందరూ వ్యతిరేకమైన ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, మనకు ఉండేటటువంటి ఆ గొప్పదైనటువంటి తనం లేకుండా చేయాలి ప్రయత్నించే వాళ్ళు అందరూ రాక్షసులే. అటువంటి ఆ రాక్షస బాధ లేకుండా ఉండాలి అంటే త్రివిక్రమాయ నమః అని విష్ణు సహస్రనామంలో ఉండే ఈ నామాన్ని ప్రార్థించుకుంటూ ఉంటే ఆ కష్టం లేకుండా ఉంటుందని. ఇంతటి అర్థం కలిగిన చిన్న నామం త్రివిక్రమ అనేది. ఈ స్ఫూర్తితో 50వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు ఒక్కసారి చదువుదాం. మంచి స్ఫూర్తితో చదవండి. ప్రారంభించండి. స్వపన స్వవసో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సే రత్నగర్భో ధనేశ్వరః ధర్మగుద్ధర్మకృద్ధర్మి సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్ ద్విధాతా కృతలక్షణః గభస్తినేమి సత్వస్తః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్త కవీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపः సోమః పురుజిత్పురుషోత్తమః వినయో జయ సత్యసంధో దాశారः సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమః అంబో నిధిరనందాత్మా మహోదతిశయోంతకః అజో మహాసస్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్థితసాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీః గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్మాంగోజితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. మహోదధిశయోంతకః ఉంది కదా, మహోదధిశయ. ఉదధి, ఉద అంటే నీళ్లు, ధి అంటే స్థానం. నీటికి స్థానం ఏది? సముద్రం. మహా ఉదధి. ఎన్నో సముద్రాలు ఉంటే 7 సముద్రాలు మనకి, సప్త సముద్రాలు అంటారుగా,
7 సముద్రాలు కలిస్తే దాన్ని ఏమంటారు? మహోదధి అంటారు. ఉదద్ధి నీళ్ళకి స్థానం సముద్రం. మహోదధి అంటే 7 సముద్రాలకి నిలయమైతే అది మహోదధి. మహోదధి శయ, ఆ నీళ్ళ మీద శయ, దాన్నే పక్కగా చేసుకుని పడుకునేవాడు. బ్రహ్మాండమైన 7 సముద్రాలని పక్కగా చేసుకుని దాని మీద పడుకునేవాడని. పూర్వం రోజుల్లో భోషాణాలని ఉండేవి మా చిన్నప్పుడు. దాంట్లో బంగారం, వెండి, ఇంకా ముఖ్యమైనటువంటి రత్నాలు, ముత్యాలు ఏవైతే ఉండేవో అవన్నీ దాంట్లో పెట్టి మూసేసి దాని మీద పక్కేసుకుని పెద్దవాళ్ళు పడుకునేవారు. దొంగవాడు ఎవరైనా వచ్చి ఈ దొంగతనం చెయ్యాలి అంటే ఈయన నిద్ర లేపాలి, ఆ పక్క తీయాలి, ఆ తర్వాత లోపలికి తీసుకోవాలి. అది కూడా భూషణం లోతుగా ఉండేది, లోపలికి దిగితే కానీ వచ్చేది కాదు. అందుకని ఏ భూషణంలో అయితే అమోఘమైన ఆ విలువైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటిలన్నిటినీ దొంగతనానికి గురి కాకుండా ఉండడం కోసం ఆయన పడుకునేవాడి పైన. ఇక్కడ కూడా శ్రీ మహావిష్ణువు సప్త సముద్రాలన్నీ తన పక్కగా చేసుకుని మహోదధిశయ. సముద్రాల్లో ఏముంటాయండి? సముద్రాల్లోనే ఉంటాయి అన్నీ కూడా. రత్నాలు, ముత్యాలు, మాణిక్యాలు, పుష్యరాగాలు, ఏమి కావాల్సి వస్తే అన్నీ దాంట్లోనే ఉంటాయి. అంతేకాదు ఎదుగుతున్నటువంటి పర్వతాలు ఉంటాయి, మంచి ఔషధీ శక్తి ఉన్నటువంటి వృక్షాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరి అధీనంలో ఉన్నట్టు? ఆ భోషాణం మీద పడుకున్నటువంటి వాడి అధీనంలో అవన్నీ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఈ మొత్తం అన్నీ కూడా ఎవరి అధీనంలో ఉంటాయి? శ్రీ మహావిష్ణువు అధీనంలో ఉంటాయి. మనం కానీ అయ్యా నాకు ఇది కావాలి అని కానీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిరంతర పారాయణం చేస్తూ కానీ ఆయన్ని ప్రాధేయపడితే ఆయన మనని అనుగ్రహించదగినంతటి స్థాయికి మనం వస్తే మన తపస్సులో ఖచ్చితంగా అది మనకి అందించి ఇస్తాడు ఆయన. ఏ విధమైనటువంటి సంశయము లేదు. మహా ఉదధిశయ, ఆ యజమాని అధికారి ఆయన కాబట్టి నీకేమిటి పగడాలు కావాలా ఇస్తా, ముత్యాలు కావాలా ఇస్తా. అందుకనే ఈ శ్రీకృష్ణదేవరాయలు మొదలైనటువంటి వారు వీళ్ళందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి మేము ఇలా వచ్చినటువంటి ద్రవ్యాన్ని నీకే సమర్పించదలిచి ఉన్నాం కాబట్టి నీకు ఆభరణాలుగా చేయడానికి కావలసిన ద్రవ్యం నీ నుండే లభించాలి కాబట్టి మాకలా లభించేలా చేయవలసిందని ప్రార్థిస్తేనే వాళ్ళకి ఆ చక్కనటువంటి పచ్చల పథకాలు ఇంకా ఏవేవో 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 ఇవాళ వాటి పేర్లు కూడా మనం చెప్పలేనటువంటివి వాళ్ళకి లభించాయి. అందరికీ లభించరా? ఇంకేదంటే వాళ్ళు అంతటి నిరంతరం తపస్సు చేసేటటువంటి వాళ్ళు ఓ పక్క మళ్ళీ రాజ్యాన్ని చేస్తూ ఉండేవాళ్ళు. అందుకనే మనం తిరుమలకి కానీ వెళ్ళి చూసినట్లయితే అలా నిలబడి ప్రార్థిస్తూ ఉంటారు. ఆ శ్రీ మహావిష్ణువు అయినటువంటి వాడు వెంకటేశ్వర స్వామి వస్తూ ఉంటే ఆ వస్తున్నాడు అనే అభిప్రాయంతో ఎలా అందరం నిలబడతామో అలా నిలబడి మాత్రమే ఉంటారు తప్ప కూర్చునో పడుకునో మనకు కనిపించరు. వాళ్ళు మనకి ఈ విధంగా నమస్కరిస్తూ ఉండడానికి కారణం అది. మనం కూడా ఆ మహావిష్ణు అనుగ్రహం ద్వారా ఈ విధమైన సంపద కావాలి అంటే నిరంతరం ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలనే యథార్థం తెలుస్తుంది. ఆరాధించాలి కాబట్టి పరీక్షలకి చదువులన్నీ మానేసేసి ఆరాధిస్తూ ఉంటాం, అవస్థ ఇవస్థాయి కాదు. మీరందరూ కూడా ధనేశ్వర అని చెప్పానే, మీకు జ్ఞాన ధనం కావాలి కాబట్టి జ్ఞాన ధనాన్ని ఇయ్యగలిగిన శక్తి ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి మీరు ఈ వయసులో యాచించవలసింది అదే కాబట్టి అదిగో అదే యాచించాలి తప్ప ఈ మహోదధిశయ ఉంది కాబట్టి మాకు పుష్యరాగాలు కావాలి, ఇంద్రనీలాలు కావాలి, ఇంకోటి కావాలి ఇంకోటి కావాలని యాచించనే కూడదు, అడిగినా ఆయనవాడు. ఇంకేంటంటే ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసున్నటువంటి మేధావి కాబట్టి శ్రీ మహావిష్ణువు. చూశారు కదండి. ఇదే స్ఫూర్తితో శ్రీ మహావిష్ణు సహస్రనామ మాధుర్య శీర్షికని అలా కొనసాగిస్తూ వెడదాం. శ్రీ మహావిష్ణువు మనందరినీ అనుగ్రహించాలని ఆయనకు సాష్టాంగపడి ప్రణామాన్ని తెలియజేస్తూ 55వ ఘట్టం నుండి 56లోకి ప్రవేశించబోతున్నామనే యథార్థాన్ని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.